హలో పీపుల్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు. నేనైతే మెంతికూరని తీసుకొని కాడలు ఆకులు సపరేట్గా చేసుకొని ఇలా 1-2-3 సార్లు కడుక్కొని ప్లేట్లో తీసుకున్నాను. ప్లేట్లో తీసుకున్న ఆకుని పక్కన పెట్టేసుకొని ఇందులో కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దామా. కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటాలు, చింతపండు, పసుపు, ఆవాలు, జీలకర్ర, 3 రెబ్బలు కరివేపాకు, 1 ఎర్రగడ్డ, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు. మనం తీసి పెట్టుకున్న కందిపప్పుని ఇలా 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న దాన్ని కుక్కర్లోకి తీసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న మెంతికూరని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇట్లా మనం తీసుకున్న మెంతికూరను మొత్తం కుక్కర్లోకి వేసేసాక ముందుగా మనం తీసుకున్న టమోటాలని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి. టమాటో పీసెస్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న చింతపండుని కొన్ని వాటర్లో నానబెట్టేసి ఆ నానబెట్టిన చింతపండుని ఇట్లా తీసుకొని కుక్కర్లోకి వేసేసుకుందాం. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ వేసేసాక చిటికినంత పసుపు వేయాలి. అన్నీ వేసేసాక వాటర్ అయిపోతే ఏమన్నా బాగుంటుందా చెప్పండి. అందుకే సరిపడినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్లోని గ్యాస్ మొత్తం విజిల్ ద్వారా పోయేంత వరకు వదిలేసి మనం తీసుకున్న పప్పుని ఇట్లా ముద్దకంతో స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకునేటప్పుడు మనకి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. స్మాష్ చేసుకున్న పప్పును పక్కన పెట్టేసుకొని అందులో పోపు వేసుకోవడానికి ఒక పెనము, అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ మాత్రం బాగా వేగనివ్వాలి, దోరగా వేగనివ్వాలి. ఆనియన్ ఎంత బాగా వేగితే అంత ఫ్లేవర్ బాగుంటుంది పప్పుకి. మీ దగ్గర ఇంగువ ఉన్నా కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంగువ స్కిప్ చేసేస్తున్నాను. ఇట్లా పోపు రెడీ అయిన పోపుని తీసుకెళ్ళి పప్పులో వేసేసుకొని కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఈ మెంతికూర పప్పు ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ ఎంతమందికి నచ్చిందో ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి, ఓకేనా. సో ఫైనల్లీ చూసారా మెంతికూర పప్పు ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలా చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వెళ్ళండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.